కష్టపడగా పనిచేయాలా, బట్ సంపదను అనుభవించే హక్కు మాత్రం వాళ్ళకి లేదు. 3 ఆయుధాన్ని నిషేధించింది: చదువు, సంపద, ఆయుధాలు. ఈ మూడింటిని నిషేధించి, ఈ మూడింటిని నిషేధించడం ద్వారా వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళకు అర్థం కాకుండా ఇది మొత్తం దేవుడు సృష్టిరా, దేవుడి కారణంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసే పద్ధతిలో అత్యంత అద్భుతంగా శాస్త్రాలు రాశారు. ఈ సమాజాన్ని వీళ్ళ గ్రిప్పులో ఉంచుకోవడానికి వీలుగా, వీళ్ళు ప్రశ్నించకుండా, స్వతంత్రంగా బతకకుండా, ఎదిరించే ఆయుధం లేకుండా ఉండేటువంటి వీలుగా శాస్త్రాలు రాశారు. శాస్త్రాలు తయారు చేసి ఆ శాస్త్రాలని చెప్పేది వీళ్ళే చెప్తారు. నీకు వింటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎందుకు? నీకు చదువు నిషేధింపబడ్డది. 2, వాళ్ళ మీద ఆధారపడి బ్రతకటం. నీకు సంపద దేవుడు నిషేధించాడు. ఇవాళ నువ్వు ఉపవాసం పండావు అంటే కారణం నువ్వు కష్టపడ్డ సొమ్ము నేను తీసుకోవడం కాదు, నువ్వు తినాల్సినటువంటి గింజల మీద దేవుడు నీ పేరు రాయలేదు.